మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అపాయం నుంచి బయటపడ్డారు. లాతూర్లో అభివృద్ధి కార్యక్రమాలకు పోయిన ఆయన తిరిగి వస్తుండగా విమానం ఫెయిల్ అయింది. బయలుదేరిన కాసేపటికే లాతూర్లో క్రాష్ ల్యాండ్ అయింది. ప్రమాదం నుంచి ఫడ్నవీస్ తో పాటు ఆయన ఎంబటున్న ఎవలకు ఏం కాలేదు. ప్రమాదం విషయం తెలవంగానే పోలీసులు అధికారులు అలర్ట్ అయ్యారు. ఫడ్నవీస్ ను సేఫ్ గా తీసుకుపోయారు. ఎవ్వరూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదని, అంత మంచిగానే ఉందని ఫడ్నవీస్ కూడా ట్విట్టర్లో చెప్పారు. విమాన ప్రమాదంలో తనకేం కాలేదన్నారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్. అందరి ఆశీర్వాదంతోనే తాను ప్రమాదం నుంచి సేఫ్ గా బయటపడ్డట్టు చెప్పారు. ఎవరు టెన్షన్ పడొద్దని అన్నారు. नमस्कार. आपण सर्वांनी माझ्या हेलिकॉप्टरच्या ॲक्सिडेंटची एक न्यूज ऐकली असेल, पण आपल्या सर्वांच्या कृपेनं महाराष्ट्राच्या 11 कोटी 20 लाख जनतेच्या आशीर्वादानं, आई भवानीच्या आशीर्वादानं, विठ्ठलाच्या आशीर्वादानं मी अतिशय कुठलीही मला इजा झालेली नाही, मला काही लागलेलं नाही. मी अतिशय ठीक आहे. त्यामुळे कोणीही काळजी करण्याचं कारण नाही आहे. लवकरच मी लातूरवरून मुंबईला त्या ठिकाणी जाणार आहे. माझी सर्वांना विनंती आहे की आपला आशीर्वाद असाच राहू द्यावा आणि कोणीही काळजी करण्याचं काही कारण नाही आहे. धन्यवाद. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అపాయం నుంచి బయటపడ్డారు. లాతూర్లో అభివృద్ధి కార్యక్రమాలకు పోయిన ఆయన తిరిగొస్తుండగా విమానం ఫెయిల్ అయింది. బయలుదేరిన కాసేపటికే లాతూర్లో క్రాష్ ల్యాండ్ అయింది. ప్రమాదం నుంచి ఫడ్నవీస్ తో పాటు ఆయన ఎంబటున్న ఎవరికి ఏం కాలేదు. ప్రమాదం విషయం తెలవంగానే పోలీసులు అధికారులు అలర్ట్ అయ్యారు. ఫడ్నవీస్ ను సేఫ్ గా తీసుకుపోయారు. ఎవ్వరూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదని, అంతా మంచిగానే ఉన్నామని ఫడ్నవీస్ కూడా ట్విట్టర్లో తెలిపారు. ఇక విమానం క్రాష్ ల్యాండ్ అవుడుకు ముందు ఫడ్నవీస్ లాతూర్లో అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. హల్గారా గ్రామంలో మంచినీటి సరఫరాకు సంబంధించిన పనులు మొదలుపెట్టారు. ఊరిని మోడల్ విలేజ్ గా చేస్తామని, అభివృద్ధి చేస్తామన్న మాట నిలబెట్టుకుంటామని ప్రజలకు హామీ ఇచ్చారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అపాయం నుంచి బయటపడ్డారు. లాతూర్లో అభివృద్ధి కార్యక్రమాలకు పోయిన ఆయన తిరిగొస్తుండగా విమానం ఫెయిల్ అయింది. బయలుదేరిన కాసేపటికే లాతూర్లో క్రాష్ ల్యాండ్ అయింది. ప్రమాదం నుంచి ఫడ్నవీస్ తో పాటు ఆయన ఎంబటున్న ఎవరికి ఏం కాలేదు. ప్రమాదం విషయం తెలవంగానే పోలీసులు అధికారులు అలర్ట్ అయ్యారు. ఫడ్నవీస్ ను సేఫ్ గా తీసుకుపోయారు. ఎవరూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదని, అంతా మంచిగానే ఉన్నామని ఫడ్నవీస్ కూడా ట్విట్టర్లో తెలిపారు. విమాన ప్రమాదంలో తనకేం కాలేదన్నారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్. అందరి ఆశీర్వాదంతోనే తాను ప్రమాదం నుంచి సేఫ్ గా బయటపడ్డట్టు చెప్పారు. ఎవ్వరూ టెన్షన్ పడొద్దని అన్నారు.
ఇక విమానం క్రాష్ ల్యాండ్ అవుడుకు ముందు ఫడ్నవీస్ లాతూర్ల అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. హల్గార గ్రామంలో మంచినీటి సరఫరాకు సంబంధించిన పనులు మొదలుపెట్టారు. ఊరిని మోడల్ విలేజ్ గా చేస్తామని, అభివృద్ధి చేస్తామని అన్న మాట నిలబెట్టుకుంటామని ప్రజలకు హామీ ఇచ్చారు.